హలో, వెల్కమ్ టు ది ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము బ్యాక్టీరియల్ డిజీజెస్ ద్వారా మూడో పీపీటీ యందు నేర్చుకునే టాపిక్ను చూద్దాం. మొదటగా జాన్స్ డిజీజ్. ఇది జాన్స్ డిజీజ్ అనగా ఇట్ ఈజ్ ఏ క్రోనిక్ ఇన్ఫెక్షియస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజీజ్ ఆఫ్ రూమినెంట్స్. ఇది గ్యాస్ట్రో ఇంటెస్టియన్ ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది నెమరువేయు జంతువుల్లో వచ్చే వ్యాధి. ఇది ప్రోగ్రెసివ్ ఎమాసియేషన్ అండ్ డయేరియా. ఎమాసియేషన్ అనేది తర్వాత డయేరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇవి బయటకు కనిపించే లక్షణాలు. ఇవి ఈ జాన్ డిజీజెస్ యొక్క ప్రముఖమైన లక్షణాలు. వ్యాధి కారకం ఏమిటి అంటే కాజ్డ్ బై మైకోబ్యాక్టీరియం జానీ లేదా మైకోబ్యాక్టీరియం పారాట్యూబెర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ వ్యాధి బదిలీ ఎలా జరుగుతుంది అంటే త్రో ఇంజెక్షన్ లోపటికి తీసుకోవడం ద్వారా. దూడలు ఎప్పుడైతే యవ్వనంలో ఉంటాయో అప్పుడు ఇన్ఫెక్షన్ ఆఫ్ దేర్ ఇంట్రాయూటెరైన్ యొక్క జీవితాలు అనేటి కంటామినేటెడ్ ఆహారం ద్వారా లేదా నీటి ద్వారా తర్వాత మల పదార్థాల ద్వారా ఇది ట్రాన్స్మిషన్ జరుగుతుంది. పాల ద్వారా కూడా డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే వ్యాధి సోకడానికి అవకాశం ఉంది. బికాజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎక్స్క్రీటెడ్ ఇన్ మిల్క్. అంటే కారణం ఏంటి అంటే పాలల్లో ఇవి ఉంటాయి. వీటి ద్వారా కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. క్లినికల్ ఫైండింగ్స్. వ్యాధి కారకాలు, వ్యాధి లక్షణాలు ఏమిటి అంటే కౌ ఈజ్ దేర్ సెకండ్ ఆర్ థర్డ్ కావింగ్. ఏదైతే ఆవు రెండో లేదా మూడో ఈతలో కార్డినల్ సైన్స్ అనేటివి డయేరియా, మలము చాలా డార్క్ ఇన్ కలర్, చాలా థిక్గా ఉండి కంటైన్ బబుల్స్ అంటే బుగ్గలను కలిగి ఉంటుంది. హైడ్ బౌండ్ డ్రై కోట్ అంటే చర్మం అంతా పొడిబారి వాటి యొక్క శరీర బరువును కోల్పోయి ఆకలి లేకుండా లూజ్ స్కిన్ డెవలప్ చేసి ఏంటంటే చర్మము ఇలా వదులుగా ఏర్పడి ఇంటర్ మ్యాండిబులార్ స్పేసెస్ సైమల్టేనియస్ ఒడేమా ఇట్లా గడ్డలు ఏర్పడి సివియర్ డీహైడ్రేషన్ ఏర్పడి రిజల్ట్ అనేది తర్వాత చనిపోవడానికి అవకాశం ఉంది. దీనికి చికిత్స చేయడం ఏమిటి అంటే ట్రీట్మెంట్ డు నాట్ గివ్ ఎంకరేజింగ్ రిజల్ట్. ట్రీట్మెంట్ అనేది దాన్ని మనము సహకరించే విధంగా ఉండదు. దాని ద్వారా ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. డ్యూ టు అడ్వాన్స్డ్ కోర్స్ ఆఫ్ ది డిజీజ్. ఎందుకంటే చాలా సివియర్ స్టేజ్లో ఉన్నట్టయితే వ్యాధి మనకు అది ట్రీట్మెంట్ ద్వారా మనకు సహకారం అనేది లభించదు. కాబట్టి దీన్ని ఎలా నియంత్రించాలి అంటే ఆల్ ఎనిమల్స్ టెస్టెడ్ బై ఫీకల్ కల్చర్. మల పదార్థాలను కల్చర్ తీసుకొని ఒక 6 నెలల పాటు ఇంట్రాడర్మినల్ జానిన్ టెస్ట్ చేసి అది యూజ్డ్ యాజ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ద్వారా అక్కడ 0.1 నుంచి 0.2 ml ఆఫ్ జానిన్ ఈజ్ గివెన్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది నెక్. మెడకు ఒక ప్రక్క జానిన్ అనేదాన్ని 0.1 నుంచి 0.2 ml ఇవ్వాలి. చేంజెస్ ద కలర్ థిక్నెస్. అంటే అది ఏం చేస్తుంది అంటే కలర్ థిక్నెస్ను మారుస్తుంది. గ్రేటర్ దాన్ 5 mm ఈజ్ కన్సిడర్డ్ పాజిటివ్ రియాక్షన్. 5 mm కంటే ఎక్కువ ఉన్నట్టయితే పాజిటివ్ రియాక్షన్ చూపిస్తుంది. ఇది పాజిటివ్ ఎనిమల్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ పీసెస్. అయితే ఈ పాజిటివ్ ఎనిమల్ ఏం ప్రదర్శిస్తుందంటే మలాన్ని డిస్పోజ్డ్ ఆఫ్. రిమూవ్డ్ అండ్ హెవీ లైమ్ డ్రెస్సింగ్ ఆర్ టు బి డన్. ఈ లైమ్ సొల్యూషన్ కూడా మనం డ్రెస్సింగ్ ద్వారా ఇచ్చి ఈ బ్యాక్టీరియాను చంపివేయాలి. ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ డంగ్. అంటే ఈ మలాలను ప్రాపర్గా సరైన విధానంలో డంగ్ అనేది ఎసెన్షియల్ ఫీసెస్ను ఆర్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కాబట్టి దీన్ని ప్రాపర్గా మెయింటైన్
చేయాలి. నెక్స్ట్ లెప్టోస్పైరోసిస్. ఈ వ్యాధి ఇట్ ఈజ్ ఎన్ అక్యూట్ అంటే తీవ్రమైన, ప్రమాదకరమైన, ఇది వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నంటి అపరెంట్ కంటాజియస్ డిసీజ్. కంటాజియస్ అంటే ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది డొమె డొమెస్టికేటెడ్ డొమెస్టికేటెడ్ డొమెస్టిఫికేటెడ్ వైల్డ్ అంటే అంటుకునే వ్యాధి. ఇది పశువులు లేదా మానవులు ఈ మేనిఫెస్టేటెడ్ యాజ్ ఎనీమియా. మేనిఫెస్టేటెడ్ అంటే ఎనీమియా రకంగా మనకు ఏర్పడుతుంది. మేనిఫెస్టేటెడ్ అంటే అభివ్యక్తీకరిస్తుంది ఎనీమియాగా మనకు రోగాన్ని, జ్వరాన్ని, హెమోగ్లోబినీరియా, అసిటీరస్ లేదా నెమరువే జంతువుల ఇవి లక్షణాలను మనకు చూపిస్తుంది. ఇది వ్యాధి కారకం ఏమిటి అంటే ఇది జీనస్ లెప్టోస్పైరా ద్వారా వస్తుంది. ఇది లెప్టోస్పైరా పోమోనా, లెప్టోస్పైరా గిప్టోటైపోజా, లెప్టోస్పైరా కానికోలా, లెప్టోస్పైరా అసిటోరో ఎమరాజికా మరియు లెప్టోస్పైరా అర్డిజో అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీన్ని చాలా ప్రమాదకరమైనదిగా గుర్తించబడుతుంది. ట్రాన్స్మిషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఒక పశువు నుండి ఇంకో పశువుకు సోకడం. ఇది యూరిన్ ద్వారా, ఇన్ఫెక్టెడ్ ఎనిమల్ నుంచి ఇంజెక్షన్ ఆఫ్ యూరిన్, కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫీడ్ ద్వారా కూడా త్రూ కంటామినేటెడ్ గడ్డి లేదా నేల, ఈ వాటి ద్వారా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇది ఎలా మనకు క్లినికల్ ఫైండింగ్స్ కనిపిస్తాయంటే అభివ్యక్తీకరిస్తాయంటే 3 రకాలుగా ఉంటుంది. ఇది పెర్ అక్యూట్ లేదా అక్యూట్ ఫామ్, రెండవది సబ్ అక్యూట్ లేదా మైల్డ్ ఫామ్, మూడవది క్రానిక్ లేదా రీకరెంట్ ఫామ్. ఈ 3 ఫామ్లలో మనకు ఈ వ్యాధి మేనిఫెస్టేషన్ కనిపిస్తుంటుంది. ఫస్ట్ది పర్ అక్యూట్, సడన్ అండ్ డీవియేషన్ ఆఫ్ బ్లడ్ టెంపరేచర్. అకస్మాత్తుగా శరీరంలోని ఉష్ణోగ్రత మారుతుంది, అనోరెక్సియా ప్రదర్శిస్తుంది, లాసిట్యూడ్, హెమోగ్లోబినీరియా, డిస్నోపియా, ఎసిటేరస్ అని మరియు అబార్షన్ అనేది ఈ వ్యాధి యొక్క ఈ పర్ అక్యూట్ యొక్క లక్షణాలు. ఇది 5 నుంచి 9 నెలలలో ప్రెగ్నెంట్ క్యాటిల్ అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంది. కలర్ చేంజ్ అనేది జరుగుతుంది. పాలలో ఎల్లో క్లాటెడ్ లేదా రెడ్ క్లాటెడ్ కనిపిస్తూ ఉంటాయి. రెండవది సబ్ అక్యూట్ లేదా మైల్డ్ ఫామ్. దీనిలో కూడా వ్యాధి లక్షణాలు ఏమిటి అంటే అనోరెక్సియా, డిప్రెషన్, హెమోగ్లోబినేరియా అండ్ కాలిక్, రెడ్యూస్డ్ మిల్క్ ఈల్డ్, పాలను తక్కువగా ఇస్తుంది. ఇంకో ఆర్డినేషన్ ఆఫ్ ఎండ్ క్వార్టర్స్, వెనుక భాగంలో కోఆర్డినేషన్ లభిస్తుంది, ఇంకో ఆర్డినేషన్ జరుగుతుంది. బ్లైండ్నెస్, బ్లంధత్వం ఏర్పడుతుంది. అబార్షన్స్ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా రెండవ రకం దాంట్లో జరిగే లక్షణాలు కనిపిస్తాయి. మూడవది క్రానిక్. దీంట్లో అబార్షన్ జరుగుతుంది. తీవ్రమైన ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నెప్టిట్రిస్ ఉండి కాజెస్ చేంజెస్ అనేది యూరిన్లో హెమటోరియా లేదా అనోరియా అనేది జరుగుతుంది. లివర్ డ్యామేజ్ అయి ఈ అసిటేరస్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి చికిత్స యాంటీబయాటిక్ లైక్ పెన్సిలిన్ లేదా స్ట్రెప్టోమైసిన్ ఇచ్చి ఏదైనా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ యూజ్ చేసి పీరియడ్ ఆఫ్ 5 to 7 days ఇచ్చి కిడ్నీస్ ఇన్వాల్వ్డ్ సపోర్టివ్ థెరపీ షుడ్ బి గివెన్. మానిటర్ కిడ్నీ ఫంక్షన్ లైక్ ఫ్లూయిడ్ థెరపీ చేసి డైరోటిక్స్ చేసి కార్టికోస్టిరాయిడ్స్ అనేవి ఇవ్వాలి. దీన్ని ట్రీట్మెంట్ కంటే వ్యాధి రాకుండానే ఎలా నియంత్రించాలి అంటే
స్ట్రిక్ట్ శానిటరీ మెజర్స్ చేసి ఈ అడాప్షన్ చేసి దీన్ని నివారించవచ్చు. ఇన్ ద ఫామ్ లెవెల్‌లో ప్రివెంట్ కంటామినేషన్ ఆహారాన్ని మరియు వాటర్‌ను చేసి త్రూ యూరిన్ ద్వారా క్యారియర్ కాకుండా మనము చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన పశువులను సిగ్రిగేట్ చేసి రోడెంట్స్ లేకుండా మెయిన్ క్యారియర్స్ అండ్ లెప్టోస్పైరోసిస్ లేకుండా ఎఫెక్టివ్ రోడెంట్ కంట్రోల్ చేసి ఈ చర్యలు తీసుకున్నట్టయితే ఈ వ్యాధిని నివారించే అవకాశాలు ఉంటాయి. తర్వాత లిస్టోరియోసిస్. లిస్టోరియోసిస్ అనేది ఇన్ఫెక్షియస్ ఫ్యాటల్ డిజీజ్. ఇన్ఫెక్షియస్ ఫ్యాటల్ డిజీజ్. ఫ్యాటల్ అంటే ప్రాణాంతకమైన వ్యాధి. ఇన్ఫెక్షియస్ ఇన్ఫెక్షియస్ అంటే సంక్రమణ జరుగుతుంది. ప్రాణాంతకమైన సంక్రమణ జరిగే వ్యాధి ఇది. క్యారెక్టరైజేషన్ ఏముంది అంటే మెనింగోచైటిస్ కాజెస్ అబార్షన్, ఎండోమెట్రైటిస్ మరియు రిపీటెడ్ బ్రీడింగ్ అనేది ఈ పశువులో కనిపిస్తూ ఉంటాయి. మరి దీని యొక్క వ్యాధి కారకం ఏమిటి అంటే లిస్టీరియా జెనిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి బదిలీ ఎలా జరుగుతుందంటే ఇన్ఫెక్టెడ్ ఫీడ్ అండ్ సాయిల్ కంటామినేటెడ్ బై యూరిన్. ఇన్ఫెక్షన్ జరిగిన ఆహారము మరియు కంటామినేట్ యూరిన్తోని నేల కంటామినేషన్ జరిగిన దాంతోని అబార్షన్ యొక్క ఫీటస్ అనేది అబార్షన్ జరుగుతుంది. యుటెరైన్ డిశ్చార్జెస్ ద్వారా ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్కి మనకి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సైలేజ్ అనేది ఈ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సైలేజ్ గడ్డి వాడినప్పుడు కూడా ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోడెంట్స్ మే స్ప్రెడ్ ద డిజీజ్. రోడెంట్స్ కూడా ఈ వ్యాధి సోకడానికి ప్రమాదకరమైన కారకాలుగా మనము గుర్తించాలి. క్లినికల్ ఫైండింగ్స్ ఏమిటి అంటే ఇది 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. అది ఎన్సెఫాలిటిస్ అనేది మొదటి రకము. ఇలా డల్గా ఉండి అనారోగ్యంగా ఉన్న బలహీనంగా ఉండి టెంపరేచర్ ఎక్కువగా అయి డమ్మీ సిండ్రోమ్ అనే దాన్ని మనకు ప్రవర్తిస్తుంది. ఇది అన్లిటరల్ ఫేషియల్ పారాలైసిస్ కనిపిస్తుంది. హెడ్ మే బి హెల్డ్ వన్ సైడ్. తల ఒక భాగానికి వంపబడి ఉంటుంది. డ్రూమింగ్ సెలైవా అనేది సర్క్యులేటింగ్ ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అబార్షన్. రెండో రకంగా కనిపించేది ఏంటంటే అబార్షన్ అనేది 4 నుంచి 7 నెలల గర్భం ధరించిన సమయంలో అబార్షన్ రీటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా జరుగుతుంది. మూడోది సెప్టిసీమియా. న్యూబార్న్ కాల్స్లో అప్పుడే పుట్టిన దూడలలో లిమ్స్లో సఫర్ ఫ్రమ్ డిప్రెషన్ ఉండి పైరెక్సియా ఉండి డయేరియా ఉండి ఎమాసియేషన్ ఉండి కాంకరెల్ అపోసిటీ ఉండి సైన్స్ అనే వాటిని లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. డిస్టోపియా ఆప్థమాలసిస్ అండ్ నెస్టగోమస్ డెత్ అనేది 12 గంటల్లో పశువు చనిపోవడానికి అవకాశం ఉంది. మరి దీనికి చికిత్స ఏమిటి అంటే ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ 5 నుంచి 7 రోజుల పాటు ఇవ్వాలి. సపోర్టివ్ థెరపీ ఇచ్చి ఫ్లూయిడ్స్ను వాడి నియోనాటిక్స్ అండ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడి చికిత్స చేయాలి. ఎసిటోమైకోసిస్ ఇది క్రానిక్ సపోర్టివ్ డిజీజ్. క్యారెక్టరైజ్ అనేది క్యాటిల్లో కనిపిస్తుంది. రేర్ ఫైయింగ్ ఆప్సోమేటరీ మైటైటిస్ అండ్ స్కల్ బోన్స్ అనే దాని మీద ప్రముఖంగా ఎక్కువగా మనకు మాండిబులార్ లేదా మ్యాక్సిల్లా యొక్క పండ్ల పైన పై దవడ కింది దవడల్లో ఇది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కారణం వ్యాధి కారకం ఏమిటి అంటే ఎసిటోమైసిస్ బోవిస్ అనే ఫంగస్ లైక్ బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఎలా బదిలీ జరగబడుతుంది అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ త్రో అబ్రేషన్స్ అంటే పగుల ద్వారా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇంజురీ జరుగుతుంది లేదా గాయం ఏర్పడుతుంది. అబ్రేషన్ ఆఫ్ బక్కల్ మ్యూకోజా ద్వారా ఇంట్రడక్షన్ అయ్యి కోర్స్ ఫీడ్ అనేది లేదా సర్ఫేస్ మెటీరియల్ అనేది వైల్ చవింగ్ మేబీ సెటప్ ఇన్ఫెక్షన్ అనే వ్యాధి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది.
దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలంటే యాంటీబయోటిక్ అనేది 5-7 రోజుల పాటు ఇవ్వాలి. ఇంజెక్షను స్టెప్టో పెనిసిలిన్ లేదా 2.5 గ్రామ్ ఇంట్రా మస్కులర్‌గా నాసెడ్స్ ఇయ్యాలి. లీషన్స్ టు బి డ్రైన్డ్. లీషన్స్ ఏదైతే కారుతుందో వాటినన్నిటిని తొలగించి సర్జికల్లీ అండ్ ప్యాక్డ్ విత్ పావిడిన్, అయోడిన్ ఇచ్చి దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. లేదంటే ముందుగాలనే మనం కంట్రోల్ చేయాలంటే ఈ ఇన్ఫెక్షన్ అయిన పశువులను ఐసోలేషన్ చేసి ట్రీట్మెంట్ చేసినట్టయితే అవాయిడింగ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లేదా అదర్ గుడ్ ఫీడ్ ఇచ్చినట్టయితే పశువులను ఈ వ్యాధి నుంచి మనము కాపాడడానికి అవకాశం ఉంటుంది. దీనికి వ్యాధి లక్షణాలు ఏమిటి అంటే ఎఫెక్ట్ క్యాటిల్ బిట్వీన్ 2-5 సంవత్సరాల్లో ఇది లీషన్ అపియర్స్ ఉంటుంది. ఇనిషియల్లీ యాజ్ ఏ హార్డ్ పెయిన్లెస్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్ ప్రోట్యూబరెన్స్ అనే వాటి లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. సెంట్రల్ మోలార్ టీత్ అనేది మ్యాండిబుల్ అండ్ మ్యాక్సిల్ ద్వారా కనిపిస్తుంది. ఇన్వేషన్ అనే డ్యామేజెస్ కూడా కనిపిస్తాయి. ఈ బొక్కల టిష్యూ అనేది స్టిమ్యులేట్ ఉబ్బి బోన్ గ్రోత్ అనేది కాజ్ చేస్తుంది. ఇది ఓస్టోటైటిస్ లీడింగ్ టు సపోర్టివ్ థెరపీ గ్రాన్యులోమేటస్ చేంజెస్ జరుగుతుంది. మాస్టిఫికేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యి లీడింగ్ టు లాస్ ఆఫ్ జనరల్ హెల్త్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. లార్జ్ గ్రాన్యుటోమస్ మాస్ అపియర్ అనేది సర్ఫేస్ మీద జా అంటే దవడలలో డెవలప్మెంట్ అయి సైనస్ ట్రాక్ట్ అవుతుంది. డిశ్చార్జ్ ఫ్రమ్ ట్రాక్ట్ ఈజ్ థిక్ అంటే నోటి నుంచి డిశ్చార్జ్ అవుతుంది చాలా చిక్కగా మ్యూకోనాయిడ్ అండ్ ఎల్లోయిష్ ప్యూరలెంట్ ఎక్సుడేట్ కంటైనింగ్ గ్రాన్యులస్. ఇది నోన్ యాజ్ సల్ఫర్ గ్రాన్యులస్ అనే అడ్జసెంట్ బోన్స్ మే బీ ఎఫెక్టెడ్ అనేది జరుగుతుంది. ఇన్ లాంగ్ స్టాండింగ్ కేసెస్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. టెటానస్ ఇది కూడా ఇన్ఫెక్షస్ డిజీజ్, అక్యూట్ ఇన్ఫెక్షస్ డిజీజ్. ఇది మ్యామల్స్ కాజ్డ్ బై టాక్సిన్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండి హైపర్థేసియా, మస్కులార్ స్పామ్స్ అండ్ రిజిడిటీ కలిగి ఉన్న దానిలో టైటానిస్ అనే వ్యాధిని మనం గుర్తించవచ్చు. ఇది ఎలా మనకు సంక్రమిస్తున్న పశువుల్లో అంటే కాజ్డ్ బై టాక్సిన్స్ అనేది ప్రొడ్యూస్డ్ బై క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది ఉత్పత్తి అయిన వ్యాధి సోకడానికి కారణమవుతుంది. స్పోర్ ఫార్మింగ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే వూండ్ ఇన్ఫెక్షన్ జరిగి వూండ్స్ ద్వారా, క్యాస్ట్రేషన్ ద్వారా, డాకింగ్ ద్వారా, పార్చురేషన్ ద్వారా యవ్వనంకి వచ్చిన పశువులలో త్రో అంబిలికస్ ద్వారా కూడా ఈ వ్యాధి ట్రాన్స్మిట్ అవుతుంది. మరి క్లినికల్ ఫైండింగ్స్ ఏమిటి అంటే రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అంటే మూమెంట్స్ అన్నీ తగ్గిపోయి మస్కులార్ స్టిఫ్నెస్ ఏర్పడి కండరాలు గట్టిగా ఉండడము, డిఫికల్ట్ ఇన్ వాకింగ్ అంటే నడవడంలో కష్టంగా ఉండడము, డిక్రీజ్ మిల్క్ ఈల్డ్ అంటే పాల ఉత్పత్తి తగ్గడము, లాక్ జా అండ్ హైపర్ సెన్సిటివిటీ. జా అంటే దవడ ఇట్లా గట్టిగా ఉండడము, కదలలేని స్థితిలో ఉండడము, హైపర్ సెన్సిటివిటీ ఉండి లిటిల్ సెమల్ ప్రొలాప్స్ అనేది థర్డ్ ఐలిడ్ అనేది కదలకుండా, బ్లోట్ అనేది ఏర్పడి పశువులలో ఎనిమల్ డైస్ అండ్ ఆస్థిపీషియా అనే రకంగా పశువు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి చికిత్స చేయడం ఏమిటి అంటే న్యూట్రలైజేషన్ ఆఫ్ సర్క్యులేటింగ్ టాక్సిన్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ప్రివెంటింగ్ ఆస్ఫిక్షియా అనేది మనము నివారించాలి. న్యూట్రలైజేషన్ చేసి నివారించాలి. అది 1వ స్టేజ్లో యాంటీటాక్సిన్ థెరపీ చేసి టు న్యూట్రలైజ్ టాక్సిన్. తర్వాత యాంటీటాక్సిన్ను 12 అవర్స్ ఇంటర్వల్లో చేయాలి. డైల్యూట్ టాక్సిన్ చేయాలి. ఇంట్రావేనస్గా సెలైవాను డైల్యూట్ టాక్సిన్ ద్వారా చేయాలి. రెండవది యాంటీబయాటిక్ థెరపీ పెన్సిలిన్ లేదా సెఫాలోస్పోరిన్ అనేది బీటా లాక్టమేజ్ ద్వారా వూండ్ రీబ్రైడ్మెంట్, రిమూవల్ ఆఫ్ న్యూక్రోటిక్ టిష్యూస్, క్లీనింగ్ అండ్ వూండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్వారా కూడా చికిత్స చేయాలి. మూడో రకంది మస్కులార్ రేటాక్సిడెంట్స్ అస్పీషియా క్లోరోపార్మజైన్ ద్వారా 0.1 mg లేదా kg బై వెయిట్ ఇచ్చి మెగ్నీషియం సల్ఫేట్ ద్వారా
10-25% ద్వారా చికిత్స చేయాలి. కంట్రోల్ ఎలా చేయాలంటే త్రో క్లీనింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ న్యూక్రోటిక్ టిష్యూస్ చేసి, డ్రెస్సింగ్ వూండ్స్ చేసి, గ్రేజింగ్ నియర్ బార్బ్డ్ వైర్ ఫెన్సింగ్ ద్వారా కూడా దీన్ని మనము కంట్రోల్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే ఈ దాని యొక్క కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అసైన్మెంట్ ఏంది అంటే ఈ చాప్టర్లో నేర్చుకున్న దానికి మనము దీనిలో షార్ట్ క్వశ్చన్స్ రాయాలి. షార్ట్ క్వశ్చన్స్ ఏమిటి అంటే నేమ్ ద క్యూరేటివ్ ఆర్గానిజం ఆఫ్ ఆంథ్రాక్స్ అండ్ బ్యాక్ వాటర్ డిజీజ్. నేమ్ ద అంటే క్యూరేటివ్ ఆర్గానిజమ్స్. దీని క్యూరేటివ్ అంటే ఈ వ్యాధికి రావడానికి కావాల్సిన ఆర్గానిజమ్స్ ఏమిటి అంటే ఆంథ్రాక్స్ మరియు బ్లాక్ వాటర్ యొక్క వ్యాధి కారకాలను మనము రాయాలి. రెండోది మెన్షన్ ఎనీ 2 వైరల్ డిజీజెస్. ఏవైనా 2 వైరల్ వ్యాధులను తెలుపాలి. మూడోది మెన్షన్ ఎనీ 2 మెటబాలిక్ డిజీజెస్. ఏవైనా 2 మెటబాలిక్ వ్యాధులను తెలుపాలి. వాట్ ఈస్ ద హోమోప్రోటోజోవన్ డిజీజ్. హోమోప్రోటోజోవన్ డిజీజ్ అనగా ఏమి? ఎక్స్పాండ్ చేయాలి. హెచ్ఎస్ అంటే ఏంది మరియు బీక్యూ అంటే ఏంది? హెచ్ఎస్ అంటే హెమరాజిక్ సెప్టిసీమియా మరియు బీక్యూ అంటే బ్లాక్ వాటర్ అనేది వాటి రకంగా మనము ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ జాన్స్ డిజీజ్. జాన్స్ డిజీజ్ అనగా ఏమి? అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ ఇది. మెన్షన్ కామన్ బ్యాక్టీరియల్ డిజీజెస్ ఇన్ పౌల్ట్రీ. పౌల్ట్రీలో సాధారణంగా వచ్చే బ్యాక్టీరియా వ్యాధులను తెలుపాలి. అదేవిధంగా లాంగ్ క్వశ్చన్స్, పెద్ద ప్రశ్నలు ఏమిటి అంటే డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ ద డిజీజ్ బ్లాక్ వాటర్. బ్లాక్ వాటర్ గురించి విశదీకరించాలి, సంపూర్ణంగా తెలుపాలి. తర్వాత రెండవది రైట్ అబౌట్ ట్యూబెర్క్లోసిస్ డిజీజ్. ట్యూబెర్క్లోసిస్ డిజీజ్ గురించి వ్రాయండి. మూడవది డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ ద డిజీజ్ హెమరాజిక్ సెప్టిసీమియా ఇన్ క్యాటిల్. ఆవులలో హెమరాజిక్ సెప్టిసీమియా యొక్క వ్యాధి గురించి వ్రాయండి. రైట్ అబౌట్ ద ఫౌల్ కాలరా. ఫౌల్ కాలరా గురించి వ్రాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎంట్రోటాక్సేమియా. ఎంట్రోటాక్సేమియా గురించి కూడా మనము రాయమని చెప్తున్నాడు. డిజీజ్ ఆఫ్ షీప్ అండ్ గోట్. ఎంట్రోటాక్సేమియా దేంట్లో? షీప్ అండ్ గోట్లో వచ్చేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్వైన్ ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి గురించి రాయండి. ఈ విధంగా మనం ఈ పీపీటీలో నేర్చుకున్న వ్యాధులు ఏమేమిటి అంటే జాన్ డిజీజ్, అదేవిధంగా లెప్టోస్పైరోసిస్, లిస్టోరియోసిస్, ఎస్టిటోమైకోసిస్, టెటానస్. ఈ విధంగా ఈ వ్యాధులను మనం నేర్చుకున్నాము. ఈ వ్యాధులన్నీ కూడా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించేవి. ఇవి మొత్తము ఈ బ్యాక్టీరియల్ డిజీజ్లో మనం నేర్చుకున్న వ్యాధులు ఎన్ని అంటే ప్రముఖంగా ఉన్న వ్యాధులను నేర్చుకున్నాము. ఈ బ్యాక్టీరియా ద్వారా వచ్చే ప్రాణాంతకమైన అంటువ్యాధులు కాబట్టి ఇవి దీనిలో ఉన్న ప్రముఖమైన వ్యాధులను నేర్చుకున్నాము. వీటన్నిటిని కూడా మీరు చదువుకొని చాలా మంచిగా నోట్ చేయాలి. అదేవిధంగా జాన్ డిజీజ్ అనేది కూడా ఈ క్రానిక్ ఇన్ఫెక్షస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజీజెస్. ఇది మైకోబాక్టీరియం జానీ అండ్ మైకోబాక్టీరియం పారాట్యూబెర్కులోసిస్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇవి. లెప్టోస్పైరోసిస్ అనేది కూడా అక్యూట్ అండ్ క్రానిక్ డిజీజ్. ఇది కూడా లెప్టోస్పైరా అనే జీనస్ ద్వారా లెప్టోస్పైరా పోమోనా, లెప్టోస్పైరా గిప్టోటైపోజా, లెప్టోస్పైరా కానికోలా, లెప్టోస్పైరా ఇసిటోరో హెమరాజికా మరియు లెప్టోస్పైరా ఆర్డిజో అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇదే విధంగా
లిస్టెరియోసిస్ అనేది కూడా ఇన్ఫెక్షియస్ ఫ్యాటల్ డిజీజ్, ప్రాణాంతకమైన అంటువ్యాధి. ఇది లిస్టీరియా మోనోసైటోజెనిసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఇది కూడా ఇన్ఫెక్టెడ్ ఫీడ్ లేదా సాయిల్ కంటామినేటెడ్ ద్వారా వస్తుంది. ఇది 3 రకాలుగా సంక్రమిస్తుంది. ఇది ఏమేమిటి అంటే 3 రకాలుగా సంక్రమించే క్లినికల్ ఫైండింగ్స్ ఏమిటంటే ఎన్సిఫాలిటిస్, మూడోది అబార్షన్, మూడోది సెప్టిసిమియా అనే రకంగా 3 రకాలుగా ఈ వ్యాధి సోకే లక్షణాలు. ఎసిటోమైకోసిస్ అనేది కూడా క్రానిక్ సపోర్టివ్ డిజీజ్. ఇది ఎసిటోమైసిస్ బోవిస్ అనే బ్యాక్టీరియా ద్వారా, ఫంగస్ లైక్ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది ఇన్ఫెక్షస్ అబ్రేషన్స్ కలిగి ఉన్న లక్షణాలను కనిపించి వ్యాధి బదిలీ చేయబడుతుంది. టెటానస్ అనేది కూడా చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది టాక్సిన్స్ ద్వారా వస్తుంది. క్లాస్ట్రీడియం టెటానీ ద్వారా స్పోర్ ఫార్మింగ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ద్వారా ఇది వస్తుంది. దీనిని వూండ్ ఇన్ఫెక్షన్ లేదా వూండ్ క్యాస్ట్రేషన్ ద్వారా లేదా డాకింగ్, ప్యాచురేషన్ ద్వారా యంగ్ ఎనిమల్స్ యొక్క త్రో అంబ్రెల్లికాసిస్ ద్వారా ఈ వ్యాధి ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇది న్యూట్రలైజేషన్ అనే చికిత్స ద్వారా చేయాలి. దీన్ని 3 రకాలుగా చేయవచ్చు. యాంటీటాక్సిన్ థెరపీ, తర్వాత యాంటీబయాటిక్ థెరపీ, మస్కులార్ రిటాటాక్సెంట్స్ ద్వారా ఈ వ్యాధిని చికిత్స చేయాలి. ఈ విధంగా ఈ బ్యాక్టీరియల్ వ్యాధులను మనము చూసినట్టయితే వాటి యొక్క వ్యాధి వచ్చే రకము, వాటి యొక్క సంక్రమించేది, బదిలీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ఈ వ్యాధి లక్షణాలను మనము గమనిస్తూ వాటికి చికిత్స చేసి వాటిని ఈ బ్యాక్టీరియా వ్యాధుల నుండి కాపాడడానికి కంట్రోల్ మెజర్మెంట్స్ తీసుకుంటూ సరి అయిన మేనేజ్మెంట్ నిర్వహిస్తూ వ్యాధి సోకకుండా ముందుగానే చికిత్స చేసినట్టయితే వ్యాధి సోకే అవకాశాలు ఉండవు. ఈ వ్యాధి సోకిన తర్వాత మనము తీసుకోవాల్సిన లక్షణాలను గమనించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటూ చికిత్స చేసి వ్యాధి నుంచి పశువులను కాపాడడానికి చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా చికిత్స చేసినట్టయితే పశువులను మనము వ్యాధి నుంచి కాపాడిన వాళ్ళం అవుతాము. ఇది ప్రముఖంగా బ్యాక్టీరియల్ వ్యాధులను, అంటువ్యాధులు కాబట్టి ఈ బ్యాక్టీరియా సోకకుండా చికిత్సలు తీసుకోవాలి. జాన్ డిజీజ్, లెప్టోస్పైరోసిస్, లిస్టీరియోసిస్, ఎసిటోమైకోసిస్, టెటానస్ అనే వ్యాధులకు చికిత్స చేసి మనము వ్యాధి రాకుండా నివారణ చర్యలు తీసుకున్నట్టయితే వ్యాధిని ఈ పశువులకు ఈ వ్యాధుల నుండి సంక్రమించే చర్యల నుండి కాపాడిన వాళ్ళం అవుతాము. ఇది బ్యాక్టీరియల్ డిజీజెస్ గురించి మనము 1, 2, 3 పీపీటీల యందు నేర్చుకోవడం జరిగింది. దీనితో ఈ చాప్టర్ ముగించబడింది. దీన్ని మీరు చాలా ఇంపార్టెంట్గా చదివి వాటిని అసైన్మెంట్ను పూర్తి చేయాలని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్.